ఇస్రో రాబోయే సంవత్సరాలకు సంబంధించిన పెద్ద ప్రణాళికలను ప్రకటించింది. 2028లో భారత్ తన ప్రతిష్టాత్మక చంద్రయాన్-4 మిషన్ను చేపట్టనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమికి తిరిగి తీసుకురావడమే. ఈ క్లిష్టమైన పనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ లోనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ పూర్తి చేస్తే ఆ అరుదైన దేశాల జాబితాలో భారత్ 4వ దేశంగా చేరుతుంది. ఈ ప్రాజెక్టును ఇస్రో చరిత్రలోనే అత్యంత కష్టమైన చంద్రయాన్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. చంద్రయాన్తో పాటు మరొక కీలక ఘట్టానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. అదే ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మాణం. మొత్తం 5 భాగాలుగా నిర్మించనున్న ఈ స్టేషన్లో మొదటి మాడ్యూల్ను 2028లో భూమి కక్షలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం కేంద్రం 2035 నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ లక్ష్యం నెరవేరితే అమెరికా, చైనా తర్వాత సొంత స్పేస్ స్టేషన్ను కలిగి ఉన్న 3వ దేశంగా భారత్ ప్రపంచంలో నిలుస్తుంది. అంతేకాకుండా మనుషులను అంతరిక్షానికి పంపే తొలి భారతీయ మిషన్ అయిన గగన్యాన్ ప్రాజెక్టు ప్రయోగ తేదీని మార్చినట్లు చైర్మన్ తెలిపారు. మొదట 2025లో అనుకున్న ఈ మానవ సహిత ప్రయాణాన్ని ఇప్పుడు 2027కు వాయిదా వేశారు. ఈ తొలి ప్రయాణానికి ముందు భద్రతను నిర్ధారించడానికి 3 అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్లు జరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్రో మొత్తం 7 ప్రయోగాలను నిర్వహించాలని ప్లాన్ చేసింది. భారతీయ ప్రైవేట్ పరిశ్రమ తయారు చేసిన తొలి PSLV రాకెట్ ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పెద్ద ప్రోత్సాహం. దీంతోపాటు వాణిజ్య అవసరాల కోసం మరికొన్ని PSLV, GSLV రాకెట్ ప్రయోగాలు కూడా జరగనున్నాయి. రాబోయే 3 ఏళ్లలో ఇస్రో తన రాకెట్ తయారీ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రణాళికలు భారత్ను అంతరిక్ష శక్తిగా మరింత బలోపేతం చేస్తాయని స్పష్టమవుతోంది.